హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బి ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి వెబ్ ఆప్షన్ ఎంట్రీ స్టార్ట్ కావడం జరిగింది. సో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం కంటే ముందు మీరు చెక్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో అది చెక్ చేసుకోకుండా మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్కి వెళ్తే మీకు సీట్ వచ్చిన తర్వాత కాలేజ్కి సంబంధించి కంప్లీట్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అంటే మీకు ఫ్రీ సీట్కి ఎలిజిబిలిటీ ఉన్నా కానీ ఫీ రింబర్స్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నా కానీ అండి మీరు మళ్ళీ కాలేజ్కి సంబంధించి ఫీజు అనేది పే చేయాలి 4 ఇయర్స్కి. సో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కౌన్సిలింగ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో పెయిడ్ గైడెన్స్కి సంబంధించి వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో జాయిన్ కండి. ఇక్కడ మనకి వెబ్ ఆప్షన్స్కి వెళ్ళే ముందు మీ యొక్క వెరిఫికేషన్ స్టాటస్ చెక్ చేసుకోండి. అందులో మీకు ఎలిజిబిలిటీ వచ్చినా కానీ ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో అది చెక్ చేసుకోండి. అందులో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ డీటెయిల్స్ కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి వెరిఫై అయ్యాయా లేదా, మెయిన్గా ఇన్కమ్కి సంబంధించి డీటెయిల్స్ అప్డేట్ అయ్యా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది, డిస్ప్లే కావడం జరుగుతుంది. మీ నేము, ఫాదర్ నేము, రీజియను, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్, మొబైల్కి సంబంధించిన నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇలా లాస్ట్కి మీకు ఇక్కడ ఇన్కమ్ అని ఇక్కడ చూపిస్తుంది. సో మీ క్యాస్ట్ దాని కిందనే ఇన్కమ్. ఇక్కడ నాట్ అప్లికేబుల్ ఒకవేళ మీకు వచ్చిందనుకోండి, మీకు ఫీ రియంబర్స్మెంట్ రాదు. సో మరి రాకపోతే నెక్స్ట్ ఏం చేయాలని కూడా చెప్తాను. ఒకవేళ మీకు ఇన్కమ్ దగ్గర నాట్ అప్లికేబుల్ కాకుండా బిలో 2,50,000 వచ్చిందనుకోండి, ఎవరికైతే బిలో 2,50,000 వచ్చిందో వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ వస్తుంది. సో అది చెక్ చేసుకోండి. బిలో 2,50,000 ఉందా, లేదా నాట్ అప్లికేబుల్ ఉందా, లేదా అబౌవ్ 2,50,000 ఉందని చెక్ చేసుకోండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది లేకుండా మీరు డైరెక్ట్గా మీకు ఎలిజిబిలిటీ వచ్చింది కదా అని డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్కి వెళ్తే మీకు సీట్ వస్తుంది, కానీ ఫీ రియంబర్స్మెంట్ మాత్రం రాదు. సో మరి నాట్ అప్లికేబుల్ లేదా అబౌవ్ 2,50,000 వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలంటే మీ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలి. సో మీరు ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ హెల్ప్ లైన్ సెంటర్స్కి సంబంధించి లిస్ట్ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. సో ఆ హెల్ప్ లైన్ సెంటర్ వెరిఫికేషన్ సెంటర్ నేమ్ ఏంటి, మీరు చూస్ చేసుకున్న వెరిఫికేషన్ సెంటర్కి సంబంధించి అక్కడికి వెళ్ళి మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్డేట్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. అప్డేట్ చేయడం కంటే ముందే వెబ్ ఆప్షన్స్ ఇస్తే మాత్రం మీ సీట్ వస్తుంది, కానీ రియంబర్స్మెంట్ అనేది కాలేజ్కి సంబంధించి మొత్తం ఫీజు అనేది మీరే పే చేయాల్సి వస్తుంది. అది 50,000 అంటే 50,000, 60,000 అంటే 60,000, ఎంత ఉంటే అంత మొత్తం మీరే పే చేయాలి. సో కాబట్టి జాగ్రత్తగా డీటెయిల్స్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాతనే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇద్దాం అనుకుంటున్నారో. సో అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, జాయిన్ కాండి. మీకు ఏమైనా జనరల్ డౌట్స్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కంప్లీట్ గైడెన్స్ కోసం మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.